ఎవరిలో అయితే షుగర్ ప్రాబ్లం ఉండి షుగర్ కంట్రోల్లో ఉండదో అటువంటి వాళ్ళలో ఈ ఆర్టరీస్ అనేది బ్లాక్ అయిపోయి దానివల్ల ఈ అంగస్తంభన సమస్య అనేది వస్తుంది. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి హైపర్ టెన్షన్, అంటే బీపీ. ఎలాగైతే షుగర్ వల్ల ఈ ఆర్టరీస్ బ్లాక్ అయిపోతాయో సేమ్ బీపీ వల్ల కూడా ఈ ఆర్టరీస్ బ్లాక్ అయిపోతాయి. అండ్ కొంతమందిలో ఏజింగ్ వల్ల, అంటే ఏజ్ పెరగటం వల్ల కూడా ఈ ఆర్టరీస్ బ్లాక్ అయిపోతాయి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా, స్మోకింగ్ అలవాటు ఎక్కువగా ఉన్నా, లేకపోతే ఒబేసిటీ అంటే వెయిట్ ఎక్కువగా ఉన్నా, దానివల్ల కూడా ఈ క్యావర్నోజల్ ఆర్టరీస్ బ్లాక్ అయిపోయి దానివల్ల ఈ పెన్నిస్కి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల ఎరెక్షన్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఈ ఆర్టీరియల్ డిస్ఫంక్షన్ లేదా ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అంటారు. ఈ టైప్ ఆఫ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ లేదా ఆర్టీరియల్ డిస్ఫంక్షన్ అంటారు. సో ఈ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ లేదా ఆర్టీరియల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు సెక్షువల్గా గమనించే ఒక లక్షణం ఏమిటి అని అంటే, సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు అంగం సైజు పెరిగిద్ది, ఉన్నదానికన్నా కొంత సైజు పెరిగిద్దిలే కానీ మెత్తగానే ఉంటుంది. ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే బెండ్ అయిపోతూ ఉంటుంది. ఎంత స్టిమ్యులేట్ చేసినా, చేత్తో ఎంత పెన్నిస్ని స్టిమ్యులేట్ చేసినా కూడా పెన్నిస్ స్టిఫ్నెస్ రాదనమాట. ఒక నార్మల్గా ఉన్నప్పుడు 3 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ ఉన్న పెన్నిస్ సెక్స్ కోరిక వచ్చినప్పుడు 7 సెంటీమీటర్స్ 8 సెంటీమీటర్స్ సైజు పెరిగిద్దిలే కానీ మెత్తగానే ఉంటుంది. ఇన్సర్ట్ చేస్తుంటే బెండ్ అయిపోయింది. అండ్ పెన్నిస్ కూడా కిందకే ఉంటుంది, ఇట్లా స్టిఫ్గా అయ్యి ఇట్లా స్ట్రైట్గా రాదనమాట. సో ఎవరిలో అయితే ఈ సెక్షువల్గా ట్రై చేస్తున్నప్పుడు పెన్నిస్ కంప్లీట్గా హార్డ్ అవ్వక మెత్తగానే ఉండి ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు బెండ్ అయిపోతుందో, అండ్ అటువంటి వాళ్ళలో షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా, ఒబేసిటీ అంటే వెయిట్ ఎక్కువగా ఉన్నా, లేకపోతే స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, వాళ్ళలో ఎక్కువ మందిలో ఈ పెన్నిస్కి వచ్చే బ్లడ్ సప్లైలో ప్రాబ్లం ఉండటమే ఒక మెయిన్ రీజన్. సో ఎవరిలో అయితే సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారో అండ్ ఈ అంగం పూర్తిగా గట్టిపడక మెత్తగానే ఉండి సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో ఎక్కువ మందిలో ఈ బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. కాబట్టి ఒకసారి కుదిరితే మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి.